జగిత్యాల మండలం దరూర్ గ్రామానికి చెందిన యువకుడు నవీన్ 24 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ అబ్బాయి మొదటి కూడా టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు, కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంది. క్రియాశీల సభ్యుడు. ఆ సభ్యత్వం ఉన్న వారందరూ కూడా పార్టీ అధ్యక్షులు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దానివలన ఈనాడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నవీన్ తండ్రి అయిన ప్రసాద్ గారికి 2 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ న్యాయవాది దామోదరరావు గారికి, సీనియర్ నాయకులు వెంకన్నకు, రూరల్ ఎంపీపీ సోదరుడు మహేష్ గారికి, కల్లెడ మాజీ సర్పంచ్ మహేశ్వరరావు గారికి, పార్టీ ఉద్యమ నాయకుడు సీనియర్ నాయకుడు మా కాసింబాయికి, అదేవిధంగా అర్బన్ జేపీటీసీ యువ నాయకుడు తమ్ముడు మహేష్ గారు, కోఆప్షన్ మెంబర్ ఉపోద్దీన్ గారు, గ్రామ నాయకులు శ్రీనివాసు, రాజన్, ఇక్కడ మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు దరూర్ గ్రామానికి చెందిన నవీన్ చనిపోతే వారి తండ్రి అయిన అట్టప్ర ప్రసాద్కు 2 లక్షల రూపాయల చెక్కు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలు. వారందరికీ కూడా క్రియాశీల సభ్యులకు కానీ సాధారణ సభ్యులకు కూడా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దాదాపు 12 కోట్ల రూపాయలు పార్టీ దానికోసం వెచ్చించడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 53,000 మందికి ఈ 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసినాం. ఆ సందర్భంలో నవీన్, దరూర్ గ్రామానికి చెందిన నవీన్ ఒక దళిత బిడ్డ, మా పార్టీకి మంచి క్రియాశీల కార్యకర్త. యాక్సిడెంట్లో చనిపోవడం ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధలు మునిగిపోయింది. ఎందుకంటే ఒక యువకుడు, 24 సంవత్సరాల యువకుడు ఎదిగేస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడు అనుకుంటారు తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ. ఒక చెల్లె ఉన్నది. మరి ఆ సందర్భంలో పనిచేసే కొడుకు చనిపోయిన బాధలో ఉన్నారు. చనిపోయిన అబ్బాయిని మనం తీసుకురాలేం కానీ, ప్రాణాన్ని తీసుకురాలేం కానీ ఆర్థికంగా సహాయం ఆ కుటుంబానికి వాళ్ళ అమ్మాయి పెళ్లికే కావచ్చు, మంచికి చెడుకు చూసే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చేయడంతో 2 లక్షల రూపాయల చెక్ రావడం జరిగింది. నేను మా తండ్రి ప్రసాద్ గారికి, వారి భార్య నవీన్ తల్లి కూడా ఇక్కడికి వచ్చింది. గ్రామ పెద్దలు, మండల నాయకుల సమక్షంలో ఈ చెక్ నవీన్ తండ్రి ప్రసాద్కు ఇస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.